వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మీనల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మ్యామ్, చాలా మంది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళాలంటే భయపడుతుంటారు. సో మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదంటే నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కావచ్చు. అట్లాంటి వాళ్ళు పిఆర్పికి వచ్చారు అని అంటే వాళ్ళ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు అండి. సి పిఆర్పి ఏ పేషెంట్స్కి సూట్ అవుతుంది? సో డయాబెటీస్ ఉంటే ఇది పిఆర్పి వర్క్ అవుతుందా లేదా, ఇది క్వశ్చనే లేదు. తప్పకుండా ఒక ఆప్షన్ ఉంది, పిఆర్పి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. బికాస్ డయాబెటీస్లో అగైన్ ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొన్నిసార్లు అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే కష్టం అవుతుంది. సో పిఆర్పి మీనింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఇది పేషెంట్ బ్లడ్ నుంచి బ్లడ్ తీస్తాను, ప్రాసెస్ చేస్తాము. మోకాలు నొప్పి ఉంటే మోకాళ్ళు, ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే, ఫ్రోజన్ షోల్డర్ ఉంటే, యాంకల్ ఇంజరీస్ ఉంటే, వేరే వేరే ప్లేస్లో ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉంటే నొప్పి తగిలింది కోసం పిఆర్పి చేస్తున్నాను. సో దానికి ఏ సెప్టిక్ ప్రికాషన్స్ ఫాలో చేస్తున్నాను. సో ఇన్ఫెక్షన్కి ఆర్ వేరే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓకే, యూజువల్గా డయాబెటిక్స్ పేషెంట్స్లో వాకింగ్ చెయ్యాలి, ఎందుకంటే షుగర్ కంట్రోల్ కోసం, ఇంకా మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ కోసం తప్పకుండా వాకింగ్ అన్ని చేయాలి. సో మోకాలు నొప్పి ఉంటే, బ్యాక్ పెయిన్ ఉంటే వాకింగ్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఈ పిఆర్పి వల్ల తీసిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ అలాగే చేయాలి, వాకింగ్ అన్ని చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మ్యామ్ ఈ క్వశ్చన్ అడిగాను, చాలా వరకు కూడా మీరు చేసిన వీడియోస్ కింద కమెంట్స్ వచ్చాయి. ఏంటంటే మాకు అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది, సో ఒకసారి వచ్చేసేసి 300కి వెళ్ళిపోతుంది, 350కి వెళ్ళిపోతుంది, మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే సర్జరీ అనేది పడింది అని అంటే మళ్ళీ అది పుండు మానడానికి ఇబ్బంది అవుతుంది, ఆ గాయం అనేది తగ్గాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు మ్యామ్, అట్లాంటి వాళ్ళకి ఎంతవరకు సూటబుల్ ఈ పిఆర్పి? పిఆర్పి పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. ఓకే, బట్ పర్సే ఒక షుగర్ పేషెంట్స్కి పిఆర్పి సూట్ అవుతుందా లేదా, తప్పకుండా సూట్ అవుతుంది. సో డయాబెటీస్ వల్లకి పిఆర్పి ఒక కాంట్రా ఇండికేషన్ ఉందా? ఇది కాదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చాలా మంది పేషెంట్స్కి డయాబెటీస్లో డయాబెటిక్ అల్సర్ అవుతుంది కదా, దాంట్లో కూడా పిఆర్పి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో డయాబెటిక్ ఫుడ్ ఉంటే, ఇక పెద్ద అల్సర్ ఉంటే, దానికి రికవరీ కోసం చాలా మంది డాక్టర్స్ డయాబెటిక్ ఫుడ్ కోసం పిఆర్పి ఇంజెక్ట్ చేస్తున్నారు. సో పిఆర్పి ఇస్ అ వెరీ గుడ్. ఇది పిఆర్పిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంది. సో ఇన్ఫెక్షన్ తగ్గిందికి ప్రాపర్టీస్ ఉంది. ఓకేనా? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై డయాబెటిక్ పేషెంట్స్లో పిఆర్పి ఇస్ 100% సేఫ్. ఇంకా ఏ ట్రీట్మెంట్స్కి పిఆర్పిని వాడుతూ ఉంటారండి? జనరల్గా మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వల్ల, మీన్స్ గుజ్జు అరుగుదల వల్ల, మోస్ట్లీ మోకాలు నొప్పి, లిగమెంట్స్ ఇంజరీ, తర్వాత ఫ్రోజన్ షోల్డర్, జిమ్ ఇంజరీస్, బ్యాక్ పెయిన్ కి సూట్ అవుతుంది. తర్వాత యాంకల్ ఇంజరీస్, ఏ ప్లేస్ లో డీజనరేటివ్ కండిషన్స్ వల్ల ప్రాబ్లం ఉంటే తప్పకుండా పిఆర్పి సూట్ అవుతుంది. కానీ పిఆర్పి 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ ఉంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి ఇంపార్టెంట్ ఉంది. తర్వాత ఇంజెక్షన్ ఆఫ్ పిఆర్పి ఇంపార్టెంట్ ఉంది. ఫాలో అప్ ఉంది. తర్వాత నా సైడ్ నుంచి, డాక్టర్ సైడ్ నుంచి ఏం చేయాలి, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, అన్ని ఒక ప్రోటోకాల్ ప్రకారం హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఎన్ని రోజుల వరకు వాళ్ళకి మళ్ళీ ఆ పెయిన్ రాకుండా ఉంటుంది? ఎందుకంటే చాలా మంది డౌట్ ఇది. సరే, మేము పిఆర్పి చేయించుకున్నాము, సర్జరీ వరకు వెళ్ళలేదు, మరి పిఆర్పి చేయించుకుంటే ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మాకు పెయిన్స్ రావా, ఈ నొప్పులు ఉండవా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, ఎనీ పెయిన్కి ఒక రీజన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి, ఓన్లీ వన్ రీజన్ కాదు, నొప్పికి 2-3 పాయింట్స్ ఉన్నాయి, అన్నికి ట్రీట్ చేయాలి. దాంట్లో పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పేషెంట్ రిలేటివ్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అన్నీ చేస్తేనే లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికోసం ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సపోజ్ షుగర్ అన్కంట్రోల్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టాలి. తర్వాత ఫుడ్ చేంజెస్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మొత్తం కలిపి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది స్లో ప్రాసెస్. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మ్యామ్? పేషెంట్ టు పేషెంట్, కండిషన్ టు కండిషన్, నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే మినిమం అంటే మేము ఇప్పుడు 3 సిట్టింగ్స్ తీసుకోవాలా, లేదంటే 5 ఉంటుందా అనేది ఒక నెంబర్ ఏమైనా ఉంటుందా? 3-5 కాదు, జనరల్గా 2 సిట్టింగ్స్, 3 సిట్టింగ్స్,
కొన్ని పేషెంట్స్కి ఎక్కువ అరుగుదల ఉంటే మేబీ మోకాల్లో 4 సిట్టింగ్స్, పెద్ద జాయింట్ ఉంటే 3 to 4 సిట్టింగ్స్, చిన్న Okay. జాయింట్ ఉంటే మసిల్స్ ఉంటే 2 సిట్టింగ్స్ సరిపోతుంది. సిట్టింగ్ కి గ్యాప్ ఎంత ఉంటుంది? 15 days 20 days గ్యాప్ ఉంటుంది. Okay. జనరల్ గా 15 days మెయింటైన్ చేస్తాం. ఆఫ్టర్ పిఆర్పి అనేది ఎట్లా ఉండాలి, వాళ్ళు ఏమేం ఫిజియో చేయించుకోవాలి అనేది కూడా చెప్తారు. ఫిజియో మీన్స్ నా టీమ్ ఎక్సర్సైజ్ చెప్తారు. ప్రతి పేషెంట్ కి కండిషన్ ప్రకారం స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. Yes. ఒక సేమ్ సెట్ ఆఫ్ మోకాల్ ఎక్సర్సైజెస్ అన్ని పేషెంట్స్ కి సూట్ అవుతుంది ఇది కాదు. ఎవ్రీ పేషెంట్ కి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ Okay. కండిషన్ ప్రకారం డ్యామేజ్ ప్రకారం నా టీం చెప్తారు. Okay. సో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. Yes, తప్పకుండా లాంగ్ లాస్టింగ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పిఆర్పి చేయించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు అని చెప్పేసి డాక్టర్ మీనన్ చంద్ర గారు చెప్తున్నారు. సో హాస్పిటల్ వారితో కాంటాక్ట్ అవ్వాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.